తోటకూర వేపుడు. తోటకూర వేపుడు చేస్తున్నాను. నమస్తే అండి. ఈరోజు నేను తోటకూర వేపుడు చేస్తున్నాను. జీలకర్ర, దాలింపు సరుకులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రేఖలు చితక్కొట్టుకున్నానండి. కావాల్సింది తోటకూర సన్నగా తరిగి వాటర్లో వేసుకున్నానండి. ఇదిగోండి ఈ విధంగా బాగా పెట్టుకొని నూనె వేసుకుని తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు వేసిన తర్వాత ఇందులో తోటకూర వేసుకుంటాం. ఇదిగోండి ఇలా వేసుకున్నాను. వేగిన తాలింపులో ఇలా తోటకూర వేసుకుంటున్నాను. ఇదిగోండి సాల్ట్ వేసుకున్నా, కొంచెం పసుపు వేసుకున్నా. కూరలలో మన వెజిటబుల్ కర్రీస్లో కూర వండేటప్పుడు పసుపు కనుక వేసుకుంటే కూరగాయలు వాటి యొక్క రంగు చాలా బాగుంటుందండి. న్యాచురల్ కలర్లోనే ఉంటాయి, వాటి సహజ కలర్లోనే ఉంటాయి. బాగుంటుంది, హెల్త్కి హెల్త్, కలర్ఫుల్గా ఉంటుంది కూర. ఆకుకూరలో ఉప్పు తగ్గించి వేసుకోవాలండి. తోటకూరలో సాల్ట్ ఉంటుంది, అందు గురించి తోటకూర వండుకునేటప్పుడు ఉప్పు కొంచెం తగ్గించి వేసుకుంటూ పసుపు వేసిన తర్వాత ఇలా మగ్గనివ్వాలండి. సన్న మంట మీద వాటర్ అంతా పోయే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు పిల్లలు అన్నం వార్చడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. అంత కష్టమేం కాదండి. ముందు కాన్ఫిడెంట్ కావాలి. కాన్ఫిడెంట్ ఉంటే ఏ పనైనా ఈజీగా చేయొచ్చు. ఈ పని చేయగలుగుతామన్న కాన్ఫిడెంట్ ఉండాలి. ఫస్ట్ ఒక డబ్బా బియ్యాన్ని స్లోగా వారిస్తే వాళ్ళ పేరెంట్స్ ఎలా వారుస్తున్నారు, వాళ్ళ అమ్మ ఎలా వారుస్తుందో. ఎందుకంటే తోటకూర వేపుడు వేగుతుంది కదా, కొంతమంది డ్రైగా కావాలంటారు. డ్రైగా అయితే అంత అన్నంలో కలవదు. అందుగురించి నేను కొంచెం వాటర్ పోసుకుంటాను. ఎంతో కదండి, చిన్న గ్లాసు. కాస్త తడి పొడిగా ఉంటే అన్నంలో కలుస్తుంది. అలా అయితే ఆకలి తీరుతుంది. అందుగురించి నేను అలా చేస్తాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోండి. మీకు నచ్చినట్టు డ్రైగా కావాలంటే ఇందులో వాటర్ పోసుకోకుండా ఇంకాస్త డ్రైగా వేసుకుంటే సరిపోతుంది. కాస్త నూనె పెట్టి వేసుకొని. అంతేనండి తోటకూర వేపుడు. నేనైతే లైట్గా కొంచెం చిటికెడు కారం వేసుకున్నాను. ఎండుమిర్చి కమ్మగా తినే వాళ్ళకైతే ఎండుమిర్చి కారం సరిపోతుంది. మా వాళ్ళు కాస్త కారం కావాలంటారు, అందుకే చిటికెడు కారం వేసుకున్నాను. మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే కనుక ఎండుమిర్చి కారం సరిపోతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.